రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం అనూహ్య విజయాన్ని సాధిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రారంభించిన ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి భారీ స్పందన పొందుతోంది. తాజా గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు సుమారు 290 కోట్ల మహిళా ప్రయాణికులు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలు మొత్తం 10,000 కోట్లకు పైగా ప్రయాణ ఖర్చును ఆదా చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే మహిళలకు ఎంతో ఉపశమనం కలిగింది. రోజువారీ పనులు, ఉద్యోగాలు, విద్య, ఆరోగ్య సేవలు పొందడంలో మహిళలపై ఖర్చుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా మారింది. మహిళల ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా వారి స్వాతంత్రతను పెంపొందించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారాలు చేసే మహిళలకు ఈ పథకం ఎంతో దోహదపడుతోంది. ఆర్టీసీ అధికారులు తెలిపిన మేరకు ఈ పథకం అమలు తర్వాత బస్సుల్లో మహిళా ప్రయాణాలు గణనీయంగా పెరిగాయి. దీంతో ప్రజా రవాణా వ్యవస్థ కూడా ఊతం లభించింది. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ కవిత, మేడ్చల్ డీసీసీ తోటకూర వజ్రేష్ యాదవ్, గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మొల్లి పావని జంగ యాదవ్, బర్ల రాధాకృష్ణ, ముదిరాజ్, బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, షేక్ వాజిద్ రెహమాన్, ఫారూక్, రాజారత్నం, ఈగా శ్వేత, ముదిరాజ్, ఎర్ర మాధవి, రాజు, బొక్క ప్రభాకర్ రెడ్డి, కొంత మంజిరెడ్డి, కట్కూరి నరసింగారావు, వల్లి ఆంజనేయులు, బద్దం గోపాల్ రెడ్డి, కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ మెరుగు నరేష్ గౌడ్, ఆర్టీసీ ఉద్యోగులు, మహిళలు, ఆర్పీలు, ప్రయాణికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల యాదవ్ గారికి, అఖిరెడ్డి గారికి, గోపాల్ రెడ్డి గారికి, అర్జన్న గారికి, మా